తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో అవినాల ప్రాంతంలో నిన్నటి రోజు పాపమ్మ 78 ఇయర్స్ ఓల్డ్ వేసి ఉన్నను ఒంటరి మహిళని ఇంట్లో చాలా విచక్షణ లేకుండా గొంతు టవల్తో ఇంటిని చంపడం జరిగింది. ఇమ్మీడియట్ గా మా ఫోరెన్సిక్ టీం, తిరుపతి చంద్రగిరి డిఎస్పీ వారి టీం, తర్వాత ఎస్ఎల్ఎస్పీ క్రైమ్స్ ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేసి వితిన్ 12 hours లో కన్సర్న్ మర్డర్ కేసుకు సంబంధించిన ముద్దాయిని అరెస్ట్ చేయడం, అదేవిధంగా ఆమె దగ్గర కేవలం 40,000 కాస్ట్ చేసే చెవిదిద్దుల కోసం ఆమెని చంపడం జరిగింది. ఆ ప్రాపర్టీని కూడా ఇమ్మీడియట్ గా ఒక షాప్ లో కుదువ పెట్టిన ప్రాపర్టీని కూడా ఇమ్మీడియట్ గా రికవరీ చేసి, ఎవరైతే రికవరీ ప్రాపర్టీని ఎవరైతే కుదువ పెట్టారో వాళ్ళని కూడా ఈ కేసులో ముద్దాయిగా చేర్చడం జరిగింది. ఈ అఫెన్స్ చాలా హీనస్ క్రైమ్ గా భావించి ఇమ్మీడియట్ గా దీన్ని ట్రేస్ చేయడంలో ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేసి ఒకవైపు ట్రేస్ చేయడం, దీన్ని రాబోయే రోజుల్లో శిక్ష పడే విధంగా కూడా అన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్ ని కొరాన్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ కేసుని ఇమ్మీడియట్ గా పట్టించడంలో ప్రధాన పాత్ర పోషించిన చంద్రగిరి డిఎస్పీ, వారి కుమార్పల్లి, వారి ఆఫీసర్స్, అదేవిధంగా ఎస్ఎల్ఎస్పీ క్రైమ్స్ వారిని అభినందించడం జరుగుతుంది.